సాంగ్స్ పెట్టేసి ఏదో ఊరుకు పంచులు ఒక 4-5 వేసి పైసలు లేకపోదాం అడ్డంగా అని ఫిక్స్ అయిపోయారు. ప్రేమలో అయ్యా అది సినిమా ఎందుకు ఆడిందంటే దాంట్లో ఒక సోల్ ఉంది, దాంట్లో ఒక ప్రేమ ఉంది, దాంట్లో కామెడీ ఉంది, వాటెవర్ ఏదైనా ఉంది. దీంట్లో ఏంటి అది పెళ్లి లావా పెళ్లి అయ్యన్ని ఈ కంటెంట్ అంటే ఆలోచించుకుని అంటే ఒకసారి రిమెంబరింగ్ చేసుకుని అరే ఏమన్నా బాగుందా అని ఆలోచించుకునేలా కూడా లేదనమాట. డైరెక్టర్ అసలు కామెడీ అన్న అలాంటి కామెడీ కాదు, అది ఓల్డ్ ఏజ్ ఎక్స్పైర్ అయిపోయిన జబర్దస్త్ లో కూడా ఉండదు అలాంటి కామెడీ. అంటే ఎక్స్ట్రా టైం అని వేస్తాడు కదా, అలా ఏం లేదనా అన్న, ఏం లేదు. నాకైతే ఆర్ట్ఫుల్ గా 250 రూపాయలు పెట్టుకున్నాను నేను టికెట్, అందుకు నాకు బాధ వస్తుందంటే. దాంట్లో ఏదైనా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను రా అనిపించచ్చు, ఒక ఫైట్ మూవీ చూసాను రా అనిపించచ్చు, ఒక దేశం గురించి చూసాను రా అనిపించచ్చు. కానీ ఏం శ్రీ విష్ణు పట్టుకునే ప్రతి సినిమా కూడా మా సినిమాలే పట్టుకుంటాడు. అదృష్టం కొద్దీ హిట్ అయితే ఏమో ఐ థింక్. అంటే నేను డబ్బులు పెట్టుకున్నాను కాబట్టి నాకు నిజంగా తెలిసింది ఏంటంటే ఈ సినిమా డబ్బులు పెట్టుకుని చూసే సినిమా ఒక్క సినిమా ఇది ఓటీటీలో చూసిన ఒకే టైం వేస్ట్, అది వేరే విషయం. నాకైతే ఆర్ట్ఫుల్ అస్సలు 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 ఓం భీమ్ ఫిష్ ఇది ఓం భీమ్ ఫిష్ అనమాట. ఎందుకు అంటున్నానంటే దీంట్లో ఒక రీజన్ లేదన్నా, ఎందుకన్నా సినిమా తీస్తారు, ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రేటింగ్ అలాంటి వర్డే వాడదు దీనికి. ఒక రీజన్, ఒక సోలు, ఒక ఎఫెక్ట్ ఏం కనిపించలేదు నాకు. కాళీచరణ్ అన్న ఏదో చేశాడు, ఒక అవకాశం వచ్చింది, అది పక్కన పెట్టి ఏ బొక్కలో రేంజ్ ఇంకా అది వేరే. అది ఇది ఏమో ఉన్నావు అనమాట. అంటే అలాంటి కీవర్డ్స్ వాడారు అంతే దీంట్లో. అవన్నీ అంటే అన్న డబ్బులు పెట్టుకొచ్చి చూసే సినిమా కాదు ఇది. దీనికన్నా మార్కెట్ కిరికిరి అని స్టాండప్ కామెడీలో వస్తే ఇంకా బాగాను. అది కాకుండా ప్రసాద్ బెహారా వీడియోస్ బాగుంటాయి నాకు తెలిసి. దీనికన్నా ఇది ఏమీ లేదు బ్రో. ఓపెన్ హార్టెడ్ గా ఒకటే ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్లు గానీ డైరెక్టర్లు గానీ ఎవరైనా గానీ. 4 పిచ్ బుక్ పంచులు వేసి 4 హీరోయిన్లు పెట్టి 4 సాంగ్స్ పెట్టి 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టి పైసలు తెంగిపోదాం హిట్ అయిపోద్ది సినిమా అనుకుంటున్నారు. కానే కాదు, జనాలు కూడా తెలివైన వాళ్ళు, జనాలు కూడా కష్టపడే వాళ్ళు, జనాలు కూడా టికెట్ కొనాలి అంటే ఆలోచించే వాళ్ళే. ఎండాకాలం కదా 2 గంటల సేపు ఏసీలో కూర్చుందాం అనుకుంటే మాత్రం 20 రూపాయల టికెట్ లేదు కదా ప్రసాద్ లో.